తిరుపతి అమ్మాయిగా 22లో సేమ్ ఇలాంటి ఒక సిచ్యువేషన్, ఒక పంది వాడే ఉద్దేశంతో అన్నాడు. యాసిటీస్ ఉండేది. తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవడం ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీ. నేను మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ఆశీస్సులతో స్టేట్ ఫెస్టివల్ చేయడం జరిగింది. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య. ఎంతో మంది కళాకారులతో అంగరంగ వైభవంగా చేయటం మీ అందరికీ కూడా తెలుసు. ఆ విషయం మాకు తెలుసులే. ఎందుకంటే గంగమ్మ తల్లి ఆశీస్సులుంటే అందరం బాగుంటాం. అందుకే అమ్మ ఆశీస్సుల కోసం ఎవ్రీ ఇయర్ సారితో రావటం జరుగుతుంది. మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. సో నాకు తెలిసి తాతయ్య గుంట గంగమ్మ తల్లి టెంపుల్ కి వచ్చిన మొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటాను. అటు చూడు మళ్ళీ గంగమ్మ జాతరలో టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? దరిద్రం ఏంటంటే ఒక యదవ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మన చాలా మంది యదవులు ఉన్నారు మనకు తెలిసినట్టు. ఆ యదవకి ఎవడెళ్ళి నువ్వు యదవ అని చెప్పడం, ఆడికి ఎడ తెలుస్తుంది? ఆడు కరెక్ట్ అనుకుంటాడు. గడ్డ మిట్టనే తప్పే. అది చెప్పే ఇది ఎవరికి లేదు. అది తెలియపోవటం వల్ల నేనే కరెక్ట్ అనుకుని ముందుకు వెళ్ళిపోతున్నట్టు ఏదో పనులు చేసుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలన పనికిరాడు. వాస్తవం అధ్యక్ష ఇది. ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్ ఉన్న ఫోటోకు అభిమానిస్తే చాలా ప్రేమగా దాన్ని ఎత్తి చూపించడం జరిగింది. డిప్రెషన్ మన జగన్ ప్రచారం చేయడం ఓన్లీ సింగిల్ ఫోటోతో ఈ రోజు విజయ్ గెలవడం అనేది చాలా సంతోషమైన విషయం. ఇంకా నయ్యం, ప్రభుత్వ ఏర్పాటుకు తక్కువైన 11 మంది ఎమ్మెల్యేలు ఏపీని తీసుకెళ్లి ఇస్తానలేదు ఈ వైసీపీ వాళ్ళు. ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ పక్క రాష్ట్రంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఫోటో పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా పట్టుకున్నారంటే అర్థం ఏంటి? నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకునేస్తా ఉన్నది. జగనన్న లాంటి నాయకత్వం నేను ఇస్తాను అని ఆయన చెప్పకనే చెప్పాడు. నాకే బతుకొద్దు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎందుకంటే విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు కాకి షర్ట్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. అంటే ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు జగనన్న ఈ కర్మ ఎవడు సామ్రాణ పొగ వేసుకుంటే ఓడే కానీ వేసుకునేట గుడ్డలేందిన్నా. మాట గాని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాని, మీటింగ్స్ లో మాట్లాడే విధానం గాని అన్నీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో, ఇప్పుడు ఎవరో ఇచ్చిన ఫోటోని ఇలా ఎత్తి చూపించినందుకే మా అన్న ఫోటో చూపించారు అందుకే గెలిచేశారని మీరు చెప్పుకుంటుంటే మరి ఫస్ట్ పెట్టిన పబ్లిక్ మీటింగ్ లో ఆయన ఏం చెప్పాడు? సీనియర్ ఎన్టీఆర్ గారి లాగా నేను కూడా పరిపాలిస్తా అన్నాడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి లాగా మీ అందరి మేలు కోరుకుంటాను, నేను అలాగే పరిపాలిస్తాను అన్నాడు. ఇవి కనబడట్లేదా మీ కళ్ళకి? డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన ఆయన ఎక్కడ? డ్రైవర్ ని చంపేసి డోర్ డెలివరీ చేసిన మీ ప్రభుత్వం ఎక్కడ? అస్సలు కొద్ది కూడా సిగ్గనిపించట్లేదా? సో అవన్నీ చూసిన ప్రజలు ఈరోజు విజయ్ ని ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు అంటే జగన్ గారిని కూడా వాళ్ళు ఆశీర్వదించినట్టే లెక్క. నీకు జగన్ రాడు, ఏ కోశానా రాడు. రాడు అని మీరు అంటున్నారు, అంత గట్టిగా చెబుతున్నారు. వస్తాడు ఆయన, నేను తిరిగి వస్తాను, ప్రజలందరూ నన్నే కోరుకుంటున్నారు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 5 సంవత్సరాలలో తాను ఇచ్చిన వాగ్దానాన్ని 99% పూర్తి చేసిన దాఖలాలు వేరే ఏ రాష్ట్రాల్లో లేదు. ఒక్క జగన్ గారే చేశారు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా సరి కాదు. గుడికి వస్తే దర్శనం చేసుకుని వెళ్ళు. ఏదో అబద్ధాలను ఇక్కడ చెప్తే ఎవడో నమ్మే పరిస్థితి లేదు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా.
చూద్దాంలే. చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన